నమస్తే అండి. 2029 ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, ఈరోజు తప్పుడు సాంప్రదాయాలతో వెళుతున్న ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాను, బోన్ ఎక్కిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు జగన్ గారి కామెంట్స్ని? అమ్మా, తను ఏంటో అనుకుంటున్నాడు. నేను వేసే మాట కానీ నేను నడిచే అడుగు కానీ మనవ తిప్పను అనే స్టైల్లో మాట్లాడేవాడు కదా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఓటింగ్ ఎలా వేసారో మీరు అందరూ చూశారు. ఇంకా ఆదరిస్తారన్నది ఏమీ లేదు. ఎందుకంటే అతను ఏదో అపోహలో ఉన్నాడు. మళ్ళీ పాదయాత్ర చేసేస్తే మళ్ళీ జాలిపడి వేసేస్తారు ఓటు అని అంత అపోహలో ఉన్నాడు. కానీ మీడియా ద్వారానో, అలాగే పత్రికల ద్వారానో, అలాగే ఇవాళ మన టీవీలో వచ్చేవి అన్నీ చూస్తున్నారు జనాలు. చూసి తను ఏం చేశాడు, ఈరోజు అమరావతి ఇప్పుడు కూడా అవ్వడానికి కారణం ఏంటి, పోలవరం అవ్వకపోవడానికి కారణం ఏంటి, రోడ్లు అవడపోవడానికి కారణం ఏంటి, ఐటీ రంగం ఎంత వెనకపడిపోవడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తున్నారు. దీనివల్ల తను ఆర్థికంగా జనాలు రూపాయి ఎలా సంపాదించుకోవాలన్నది నేర్పలా. నేను 18,000 వేసానా లేకపోతే ఏదో వేసానా, భిక్ష వేసినట్టు వేసాడు. అది కాదు, ఒక 18,000 ఎవరైనా వేస్తే దానికి కాకుండా అదే ఒక బిడ్డ జాబ్ చేసుకుంటే తనకి లక్షలాది జీతాలు వస్తాయి. అదే ఐటీ రంగం వస్తే ఇవాళ మన లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మనని ఐటీ రంగం కూడా తీసుకొచ్చి లక్షలాది జాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఐటీ పరంగా ముందుకెళ్తా ఉన్నారు. డెవలప్మెంట్ ఉందంటారు రాష్ట్రంలో ప్రస్తుతం? చాలా చాలా ఉంది. చాలా ఈరోజు అందరూ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, మోడీ గారు కానీ రాష్ట్రాన్ని ఒక మంచిగా అద్దంలా చూపించాలి. మన అమరావతి సింగపూర్ మించిపోయిన అమరావతిని చూపించాలి, పోలవరం అవ్వాలి అనే ఆశలతో వాళ్ళు చాలా నీట్గా ఇవాళ ప్రధానమంత్రి గారు మొన్న యోగా డేకి వచ్చారు. అంటే దానికి ఏంటి, మన రాష్ట్రం మీద ఉన్న మంచి అభిప్రాయం. దానికి ఎవరు నాయకుడు, మంచి నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక ఇంటికి రావాలి అంటే ఒక యజమానిరాలు బాగుండి ఆ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుందో, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండడం వల్ల మోడీ గారు వచ్చారు. ఈ ముఖం ఎప్పుడైనా మోడీ గారిని తీసుకొచ్చడం జరిగిందా? రాష్ట్రంలో అప్పుడే రెండోసారి రావడం. ఈయన గారు మోడీ దగ్గరికి వెళ్తే ఇలా కూర్చునేవాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇద్దరు సరసను కూర్చొని ఒక ఆనందంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కానీ ఏంటి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేలాగా ఉన్నారు. వీడంతా అపోహలతో ఉన్నాడు. అసలు ఏమైనా సరే వాడు నడ్డం కాదు కదా, పాకడం కాదు కదా, మోకాలతో పాకినా కూడా ఎవరు ఓటు వేయరు. ఏమండి, ఎందుకని అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను నవరత్నాల ద్వారా ప్రజలందరికీ మేలు చేశాను, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, ఇవన్నీ మంచి కార్యక్రమాల్లో చేశాను, ప్రజల్లో నా మంచి ఇంకా ఉంది, చంద్రబాబు నాయుడు చేసిన అది ఏదైతే మోసపు హామీల వల్లే నన్ను ఓడించారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ నవరత్నాలు ఏ నవరత్నాలు చేశాడమ్మా? అసలు నవరత్నాలు ఏం చేశాడు? అన్నీ నవరత్నాలు కింద పడి ఏమీ చేయడు. ఒక 18,000 మహిళలకు అందులో కొంతమందికి ఇచ్చాడు. అదే అమ్మఒడి ఉంది. మేము ఈ రోజు ఉన్నాం, మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నాం. అయితే వీడు ఒక్కళ్ళకే ఇచ్చేవాడు. నువ్వు నవరత్నాలు ఏం చేసావు? నీకు వనరులు ఏమున్నాయి? నువ్వు అభివృద్ధి చేసి వనరులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేక నువ్వు అసలు ఏ పని చేయలేదు, నువ్వేమీ ఇవ్వలేదు. దాని మీద అసలు నవరత్నాలు అన్నది జనాలు ఆరాళ్ళుచ్చుకుని నిన్నే కొట్టే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు. కాబట్టి అసలు అలా ఏమీ లేదు. ఇవాళ మేము ఏదైనా రైతు భరోసా మర్నాడే వేసాం, అలాగే ధాన్యం కొనుగోలు డబ్బులు మర్నాడే వేసాం. తర్వాత ఎంతమంది మొన్న 4 పిల్లలున్న 4కి డబ్బులు ఇచ్చాం. అలాగే ఫంక్షన్ ఉంది, 7,000 3 నెలలు ఒకేసారి ఇచ్చాం. ఇవాళ 4,000 ఫంక్షన్ చేసాము. నువ్వు ఇవ్వడానికి ముష్టేసినట్టు 250 పెంచుకోవచ్చు. నువ్వేం చేసావని నువ్వు ధైర్యంగా రేపు వచ్చి అడగడానికి? ఈ బస్సులు ఉయ్యాల్లాగా ఊగి అవి ప్రజలందరూ మర్చిపోలేదు. ఇవాళ రోడ్ల మీదకి వెళ్తుంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం, ఇంటికి వస్తున్నాము. మరి ఆ ఉయ్యాల్లాగా ఆడడానికి కారణం ఎవరు? నువ్వేనైనా రోడ్డు మీద ఒక మట్టి బెడ్ వేసావా? అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని అడగడానికి వస్తున్నావో మాకైతే అర్థం అవ్వట్లేదు. 2014 నుంచి 2019 వరకు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2019 నుంచి 2024 వరకు 42,000 కోట్లు ఖర్చు పెట్టి మేము రోడ్లు వేసామని చెప్పి రోజా మాట్లాడుతూ ఉన్నారు. రోజా ఇంకేమైనా రోజా మాట్లాడిందంటే ఎవరైనా చిన్న పిల్లలైనా అబ్బా బాగా మాట్లాడిందని హర్షణ చెప్తే మేమే చేతులు ఎత్తుతాం. అసలు దాని మాట నోరు ఇప్పితే అబద్ధాలు. అసలు ఇవాళ వంశీ ఒకడు, అమ్మడి రాంబాబు ఒకడు, రోజా ఒకడు,
వీళ్ళు మాటలు అసలు ఎవరైనా ఇంకెన్న మానేసారు. చిరాగ్గా ఎందుకు ఈ మాటలే నీకంటే ఏ రాముడు పాటలు వింటే నయమన్నట్టుగా ఉన్నది. వాళ్ళ మాటల చేతలు అవి ఏమైనా బాగున్నాయమ్మా? రోజు మాట్లాడి ఏమైనా ఏది రోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రెడ్ బుక్ అని భయపడిపోతున్నాడు వీడు. అసలు వీడు డైరెక్ట్గా జనాల్ని జైల్లో వేసిన రోజుని ఉచ్చారణలో మాట్లాడే ముందు ఉచ్చారణ లేకుండా మాట్లాడి మేము ఇంకా చాలామంది నిన్న మొన్న కూడా సాక్షి పేపర్లో ఆడెవడో ఇలా రాశాడని దాన్ని చెప్తే మర్నాడు వచ్చి మళ్ళీ ఇంకో రకంగా వాగి అసలు భయం లేదు. ఇంతకీ ఏంటంటే మా నాయకులు ఒక మానవత్వం మంచితోటి ఒక సాంప్రదాయకంగా ఎదరికి వెళ్తున్నారు. ఏమీ లేదు. ఆడెవరో మాట్లాడాడని జగన్మోహన్ భార్య అని వెంటనే వాడిని గుడ్డ ముసుకేసి తీసుకొచ్చి జైల్లో వేసేసారు కిరణ్. మరి మేము అలా చేయట్లేదు, అమరరాంబాబుని అలాగే వేయాలని కోరుకుంటున్నాం. కానీ మేము విలువలు ఇస్తున్నాం, నైతికంగా విలువలు ఉన్నాయి కాబట్టి ఆ నైతిక విలువలు కోల్పోకూడదని ఎప్పుడు కక్షాదింపులు లేవు. నెమ్మదిగా వెళ్తున్నాం, నెమ్మదిగా అందరికీ అర్థం అవుద్ది. అంతేగాని వెంటనే తీసుకెళ్ళి ఇలా చేయడం, వీడికి మళ్ళీ కక్షాదింపులు, తల్లి లాంటి భవనమ్మని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం ఇవన్నీ చేశారు. జగన్ పాకి మోకాల మీద ఓటు అడిగినా ఓటు ఎవరు వేయరు. ఏంటండి మరి అసలు సంతృప్తిగా ఉన్నారా ప్రజలు ఈరోజు కూటమి పరిపాలన మీద? సూపర్. ఇవాళ మాకు సర్వే ఓటు పెట్టేది. సర్వే ద్వారా తెలుస్తుంది ఏమని ఇలాగా ఏది బాగుంది. తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగులో అందులో ఫస్ట్ మనం ఏముంది ఏంటి అని అడుగుతున్నాం. అందులో తెలుస్తుంది. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. సమస్యలు కూడా ఏమి లేవంటున్నారు. పెన్షన్లు అందుతున్నాయి, పిల్ల అమ్మఒడి వస్తుంది, అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్లో ప్రజలంతా ఆనందంగా సుఖంగా సురక్షితంగా మహిళలు మరీ రక్షణగా హ్యాపీగా ఉన్నారు.